విశాఖలో విశాఖ జిల్లా రెల్లి మరియు వాటి ఉపకులాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీలుగా వర్గీకరించాలి. రెల్లి మరియు రెల్లి ఉపకులాలకు వెనుకబాటుతనాన్ని గుర్తించి ఎస్సీ ఏగా గుర్తించి 5% రిజర్వేషన్లను కల్పించాలంటూ ధర్నా. ఈ ర్యాలీ డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగించారు. అలాగే కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. వర్గీకరణ చేసుకోవచ్చు అని ఆయా రాష్ట్రాలకి ఆన్ డిమాండ్ ఉండే రాష్ట్రాలు చేసుకోవచ్చని సామాజిక న్యాయం వెనుకబాటుతనం దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ దృష్టిలో పెట్టుకొని ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్లో తెలంగాణలో కూడా వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట ఇవ్వాలి. అట్టడుగున ఉన్న సామాజిక వర్గాలు 2 ఉపకులాలు ఉన్నాయి, 12-19 కులాలు ఉన్నాయి 2 ఉపకులాలకి. ఆ సామాజిక వర్గాలు పైకి తీసుకొని రావాలని సుప్రీంకోర్టు యొక్క కాన్సెప్ట్. కాబట్టి 5% మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుండి మేము ధర్నాలు చేస్తున్నాం. అన్ని ప్రాంతాల నుంచి 5% రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాం. మేము రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాం. మేము పారిశుద్ధ కార్మికులుగా మేము జీవిస్తున్నాం. మేము ఎవరు చేయలేని పనులు మేము చేస్తున్నాం. మేము లెటర్స్ కడుగుతున్నాం, దొడ్లు కడుగుతున్నాం, కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు. మాకు ఆర్థికంగా అసలు చెప్పాలనుకుంటే అప్లిప్మెంట్ లేదు. 75 సంవత్సరాల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం అనేది మేము చాలా ఆనందిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. నిజంగా ఈ విషయంలో నరేంద్ర మోడీ గారు కూడా అభినందన తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా తక్షణమే చేయాలి. మీరు డిమాండ్స్ ఏంటంటే, మా డిమాండ్స్ ఏంటంటే మాకు స్పెషల్ రిలీఫ్ ప్యాకేజ్ ఇవ్వాలి, 5% రిజర్వేషన్స్ ఇవ్వాలి. రిజర్వేషన్ చేసినట్టు మాకు 1% అన్యాయం జరిగింది. అది గతంలో మహిళలకు ఇచ్చారు. అది మహిళలు కాకుండా జనరల్కి చేసి 5% జనరల్ ఇవ్వాలి. మా కోట మేము ఆడవాళ్ళం ఉంటామో మగవాళ్ళం ఉంటామో అది మా యొక్క డెవలప్మెంట్ కోసం ప్రభుత్వాలు ఆలోచించాలి. అట్లానే రాష్ట్రంలోని అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలను కూడా ఈ వర్గీకరణ సమర్థించాలి. నిన్న మొన్న చూసాం కడపలోని హర్ష కుమార్ అంటారు, అయితే మా హర్ష కుమార్ అంటారు వర్గీకరణ ఎలా జరుగుతుందో చూస్తామంటారు. అది తప్పు. ఎందుకంటే వర్గీకరణ వద్దనేది ఆయన చాలా క్లిష్టంగా చెప్పాలి. ఎందుకు వద్దంటున్నది, వాళ్ళకి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్పాలి. చెప్పకుండా వద్దంటే ఎన్ని సంవత్సరాలు, 75 సంవత్సరాలు కేవలం మాదిగా డెవలప్ అయ్యారు. రిలీజ్ ఎక్కడ డెవలప్ అయిన స్టాటిస్టిక్ చూడండి. మేము మాలో ఐఏఎస్ లేరు, ఐపీఎస్ లేరు, ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు, మాకు రాజకీయ ప్రతినిధి కూడా లేరు చట్టసభలో మాట్లాడే హక్కులు, మా హక్కుల కోసం. కాబట్టి మాకు ప్రత్యేకంగా మేము కోరుకునేది ఒకటి, విద్యా ఉద్యోగం వ్యవస్థలో ఎంప్లాయ్మెంట్. ఆర్టికల్ 341 అమెండ్మెంట్ చేయమంటారు. మేము పార్లమెంట్ పరిశీలిస్తామంటారు హర్ష్ కుమార్. సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదా? జ్యుడిషియల్ ఎఫెక్ట్స్ అయితే ఎస్సీ అనగానే మాదిగా గుర్తిస్తున్నారు, మా రెల్లీలకు ఎవరు గుర్తించట్లేదు. దానికోసం మన రెల్లీల యొక్క ఉనికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన రెల్లీల సంఖ్య తెలియాలని, మా ఉనికి తెలియాలని మేము విశాఖపట్నంలో ఉన్న మొత్తం 45 గ్రామాలు తిరిగి మన రెల్లి వాళ్ళకి అందరికీ గెట్ టుగెదర్ చేసాం. ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాం. మా యొక్క ఆర్థికంగానే, రాజకీయంగాను, విద్యాపరంగా అన్నింటిలో మేము వెనుకబడి ఉన్నాం. దయచేసి మాకు గవర్నమెంట్ దృష్టిలో మాకు ఈ ఆర్థికంగానే, రాజకీయంగా మాకు వెనుకబడి వాళ్ళకి పైకి అప్డేట్ చేస్తారని గవర్నమెంట్ మేము కోరుతున్నాం. అయితే ఈ మధ్య మనకి సుప్రీంకోర్టు మనకి ఆదేశాల మేరకు మనకి వర్గీకరణ చేసుకోవాలని ప్రతి జిల్లా ప్రతి రాష్ట్రము తమ యొక్క వర్గీకరించుకోవాలని మనకి పర్మిషన్ ఇచ్చారు. అయితే మన సుప్రీంకోర్టు వాళ్ళు మనకి ఏం చేశారంటే, ఎక్స్పెక్ట్లీ ఢిల్లీకి వాళ్ళు జనాభా నిష్పత్తి మీద కాకుండా ఓన్లీ వాళ్ళ యొక్క వెనుకబడితనం అంటే విద్యలో కానీ ఉద్యోగాల పరంగా వెనుకబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అభివృద్ధి చేసి పైకెత్తి వాళ్ళకి మంచిగా చూడాలనే ఉద్దేశంతో మనకి ప్రాధాన్యత ఇచ్చానే వెనుకబడతాను చూసి గుర్తించి మన పైకి అనుకుంటాం. కానీ గతంలో కూడా మనకి కొద్దిగా అన్యాయం మాకు విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా లేడీస్కి అందరికీ మాకు సరైన అందరికీ న్యాయం చేసి. మాట్లాడండి. నా పేరు కొట్టాన్ రవి.
విశాఖ జిల్లా పారిశ్రామిక ప్రాంతం గౌరవ అధ్యక్షుడిని, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ర్యాలీల్లో స్టీరింగ్ కమిటీ సభ్యుడిని. సో ఈరోజు మేము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణకి అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పుని మేము గౌరవిస్తున్నాం. సో కాకపోతే సుప్రీంకోర్టు చెప్పినటువంటి సిఫారసులు ఏవైతే ఉన్నాయో తీర్పులో ఉన్నటువంటివి అవన్నీ కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. ఎందుకంటే ఢిల్లీలో అత్యంత బ్యాక్వర్డ్గా ఉన్నారు. ఢిల్లీ విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో వెనకబడి ఉన్నారని గతంలో ఉత్తర కమిషన్ ఇచ్చిన నివేదిక కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి 6:1 నిష్పత్తుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పులో కూడా ఎవరైతే ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు పొందలేదు, ఎవరైతే ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు అనేది తీసుకోలేదో అటువంటి వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు ఇచ్చి వాళ్ళని సమానత్వంలోకి తీసుకురావాలని చెప్తుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తాం, ప్రధానంగా మాకు 5% రిజర్వేషన్ ఇవ్వమని కోరుతున్నాం. గతంలో 1% రిజర్వేషన్ ఇచ్చారు. దానివల్ల అది మహిళలకే ఇవ్వడం వల్ల అది రోస్టర్ పద్ధతిలో అది ఒకవేళ ఢిల్లీ లేకపోతే అది మాదిగలకే చేరే విధంగా జరిగింది. అలాగా ఈ వర్గీకరణలో శాస్త్రీయంగా జరగాలి. జనాభా దామాస ప్రకారం కాకుండా అసమానతలు, వెనకబడతనం, వివక్ష ఆధారంగా రిజర్వేషన్ ఫలాలు పంచాలని, అభివృద్ధి చెందిన కులాలకి రిజర్వేషన్ ఫలాలు తగ్గించి అభివృద్ధి చెందిన కులాలకి రిజర్వేషన్ ఫలాలు పెంచమని ఢిల్లీని డిమాండ్ చేస్తున్నాం. రానున్న కాలంలో ప్రభుత్వం కానీ ఈ విషయంలో పట్టించుకోపోయినట్లయితే